కొండాపూర్ అవ్వచ్చు, ఇదే మోకిలా అవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడే సోకల్ నియోపోలిస్ ఉంది. నియోపోలిస్కి 8 to 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి లొకేషన్స్ ఏవి? కొండాపూరు, శేర్లింగంపల్లి, నల్లగండ్ల తీసుకోవచ్చు. అండ్ కొద్దిగా ముందుకెళ్తే తెల్లాపూర్ వచ్చుద్ది. తెల్లాపూర్ దాటితే మళ్ళీ అటు మోకిలా వచ్చుద్ది. అంటే ఇటు మోకిలాకి వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. సో ఈ లొకేషన్స్లో 850 to 1000 స్క్వేర్ ఫీట్ ఏరియా కడితే ఒకవేళ సేమ్ 8000 రూపీసే ఉన్నా, అంటే 6 to 8000 per స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఉంటుంది. సో 6 to 8000 ఉన్నా కూడా 1000 స్క్వేర్ ఫీట్ కడితే పడే సామాన్యుడికి పడే కాస్ట్ ఎంత అండి? 80 lakhs. 80 lakhs అంటే ఇసే ఫర్ ఎగ్జాంపుల్ అదే 650 ఎస్టిఫ్ట్ అవుతే 50 lakhs ఓన్లీ. అంటే అది 60 lakh రూపీస్లో. బికాస్ కన్ఫిగరేషన్ మ్యాటర్. ఇక్కడ 3000 కట్టి 8000 రూపీస్ అంటే 2.4 అయింది. 2.4 అయింది. అదే 850 or 900 స్క్వేర్ ఫీట్ కడితే అదే 6000 per స్క్వేర్ ఫీట్ అన్నా కూడాను ఇట్ గోస్ టు ది 54 lakhs ఓన్లీ. ఓ 10 lakh డౌన్ పేమెంట్ కడతాడు, 10 lakh గోల్డ్ ఇంకోటో తీసుకొచ్చి కట్టగలుగుతాడు, రిమైనింగ్ లోన్కి వెళ్ళగలుగుతాడు. ఈ డెవలపర్స్ కూడా తారక్ గారు ఓన్లీ ప్రీమియం క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ప్లాన్ చేసుకొని వాళ్ళ కోసమే డిజైన్ చేస్తారు తప్ప ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ వీళ్ళని టార్గెట్ చేయాలని అనుకోరు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ ప్రీమియం క్లయింట్స్ అనేది మనకి 10% ఉంటారేమో, హార్డ్లీ నాట్ మోర్ ఆర్ లెస్ 10% ఉండొచ్చు. మరి ఎందుకు డెవలపర్స్ ఎక్కువగా వాళ్ళనే టార్గెట్ చేస్తారు? డెవలపర్స్ టార్గెట్ అంటే కొంతమంది డెవలపర్స్ టార్గెట్ అంటే డెవలపర్స్ అంటే వాళ్ళ యొక్క ల్యాండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ల్యాండ్ తీసుకున్నారు గచ్చిబౌలి, కోకాపేట, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, నార్సింగి ఆర్ ఈ నియోపోలిస్, ఈ జోన్లో ల్యాండ్ కొన్న వాళ్ళు ప్రీమియం కడితేనే వైబుల్ అవుతుంది. కానీ కొంతమంది ఉన్నారు లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ SLN డెవలపర్స్ ఉన్నారు. ఒక రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ ద లైన్ అని చెప్పేసి నర్సింగ్ స్టార్ట్ చేశారు. అండ్ NCC బిల్డర్స్ ఉన్నారు, అంటే వాళ్ళ ప్రీవియస్ కట్టున్నారు. బట్ ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్కువ సేల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఏం తింటారు, ఒక ప్రాజెక్ట్ తీసుకుని స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా ఎంత ఎంట్రీ ప్లాన్, ఎగ్జిట్ ప్లాన్. సో ఎంట్రీ ఎప్పుడు చేస్తున్నామో, ఇప్పుడు రెరా వచ్చింది ఆల్రెడీ. రెరా ఈజ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రూటినీ చేస్తున్నారు. ఓకే, సో హైడ్రా ఉంది ఆల్రెడీ, బట్ రెరా ఎప్పటి నుంచో ఉంది, 2016-17 నుంచి రెరా ఈజ్ దేర్ నౌ. సో వీళ్ళకు వైబిలిటీ మ్యాటర్, బిల్డర్ అయిన వాళ్ళకి వైబిలిటీ మ్యాటర్. ఏం కడితే అవుతుంది, ప్రాజెక్ట్ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున నేను కట్టాను ఏదో ఇవ్వబోయి, సే ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నానో అని తప్పండు కానీ టాటా, ఐఎమ్ ఆల్వేస్ సాల్యూట్ టు టాటా బ్రాండ్. బట్ నానో వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? మధ్యతరగతి వాళ్ళ కోసం వచ్చింది. అంటే అది ఫ్లాపా ఇంకోటో పక్కన పెడితే కూడా అంటే అది హిట్ అవ్వాలి. యాక్చువల్గా హిట్ అవ్వాలి, మనం కూడా కోరుకోవాలి. కానీ పీపుల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ బ్రాండ్తో పాటు కాస్త దాన్ని ఏమంటారు క్వాలిటీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అది సౌండ్ వచ్చేది అవ్వచ్చు. కాబట్టి కొద్దిగా కొంతమంది తీసుకున్నారు, అంత అగ్రెసివ్ వెళ్ళలేదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇక్కడ నేను టాటాని తప్పనట్లేదు. బట్ నేనేమంటున్నా అంటే